నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను. సో ప్రస్తుతం మనం వచ్చరికి రాకేష్ మాస్టర్ ప్రేషిషర్ అని చెప్పుకోవచ్చు. బషీర్ మాస్టర్ ఉన్నారు. సో నమస్తే. నమస్తే. సో మొన్న 2 days బ్యాక్ అసెంబ్లీలో రాకేష్ మాస్టర్ గురించి ఒక చర్చ నడిచింది. ఏంది ఆ చర్చ అంటే భూమి బిం బీర్ తాగడం వల్లే రాకేష్ మాస్టర్ చనిపోయాడని. సో అలా అనడానికి కారణం ఏంటంటారు? అంటే అవకాశాన్ని బట్టినట్టు వాడుకోవటం అలవాటుగా కొంతమంది ఉంటారు కదా. యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్లో మాస్టర్ వచ్చింది భూమి బీర్లు దాగి కాదు, ఆయనకు లోపల ఆర్గన్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే చాలా చాలా అంటే చూసా నేను, అది తప్పనమాట అట్లా మాట్లాడటం. ఎందుకంటే ఆయన తాగి చనిపోయిన అనేది నిజమే, కానీ ఓన్లీ భూమి బీర్లే తాగే చచ్చిపోలే. ఎందుకంటే డ్రగ్స్ ఏం తీసుకున్నాడా? డ్రగ్స్ కాదు, యాక్చువల్గా ఆయన మ్యాన్సన్ హౌస్ తాగేటోడు. బాగా ఆంధ్రాకి వెళ్ళినప్పుడు, షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ మామిడికాయలు బాగా తిన్నారనమాట. మామిడికాయలు అంటేనే వేడి. ఆ మామిడికాయలతో పాటు మ్యాన్సన్ హౌస్ ఫుల్ బాటిల్స్ అనే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 16 ఫుల్ బాటిల్లు ఆయన ఒక్కడే తాగిండు. 16 ఫుల్ బాటిల్ డైలీ తాగుతాడు. కానీ మ్యాన్సన్ హౌస్ తాగేటోడు. కానీ భూమి బీర్లు అవి అయిపోయిన తర్వాత తెప్పించుకోండి అంతే. ఏంటంటే భూమి బీర్లు అనే ఒక పేరు పెట్టారు, కానీ అది మాత్రం తప్పు. భూమి బీర్లు తాగైతే చచ్చిపోలేదు. ఓన్లీ మ్యాన్సన్ హౌస్ మందు తాగటం వల్ల, స్టఫ్ ఓన్లీ మామిడికాయలు తినటం వల్ల లోపల మొత్తం వేడి చేసి ఆయనకి కడుపులు నొప్పి వచ్చి లోపల బాగా తట్టుకోలేక చచ్చిపోయింది అంతే. మరి టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. సరే, రాకేష్ మాస్టర్ తో ఒకప్పుడు బాగా అనుబంధంగా ఉన్న సత్యతో మాట్లాడదు. ఎందుకంటే అప్పుడు రాకేష్ మాస్టర్ కి అదేవిధంగా సత్యకి ఒకప్పుడు పెద్ద గలాట అనేది జరిగింది. సో ఇప్పుడు రాకేష్ మాస్టర్ గురించి సత్య మాట్లాడతాడు. సో అసెంబ్లీలో రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడారు. బూమ్ వీర్లు తాగడం వల్లే రాకేష్ మాస్టర్ చనిపోయాడని. సో మీ అభిప్రాయం ఏంటి? అది 100%, 100% కరెక్ట్. ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఏమన్నాడు, నేను వచ్చానంటే మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేయలేదు. కానీ ఏం చేశాడు, మంచి బ్రాండ్లన్నీ కూడా క్లోజ్ చేసేసి ఆయన ఓన్ కంపెనీలు పెట్టుకుని నాసిరకం మందు సప్లై చేయడం వల్ల, ఆ నాసిరకం మందు తాగడం వల్లనే రాకేష్ మాస్టర్ చనిపోయాడు. మాకు అందరికీ తెలుసు, భూమి బీర్లు తాగడం వల్లనే ఆయనకి బ్లడ్ మోషన్స్ అయ్యి, బ్లడ్ వామిటింగ్స్ అయ్యి. అసెంబ్లీలో నేను ఏదైతే మాట్లాడారో ఒకనే ఇప్పుడు బషీర్ మాస్టర్ చెప్పే విధానం వేరుంది, మీరు చెప్పే విధానం వేరు. ఒక్కొక్కరు ఆయన చెప్పినట్టు నేను చెప్పాలని లేదు కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నాకు తెలిసి ఆ నాసిరకం మందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే జనాలకు అమ్మాడో ఈ 5 ఏళ్ళు, ఆ మందు తాగి చనిపోయాడు. నో డౌట్ అబౌట్ ఇట్. టీడీపీ ఏం చెప్పింది అది 100% కరెక్ట్. అంటే ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఆయన ఫుడ్ తినక అట్లా మోషన్స్ అయ్యి రక్తపోవంతులు సంథింగ్ అది అయ్యి అట్లా చనిపోయారని చెప్తున్నారు. సో అది అబద్ధం అంటారా? ఆయన ఎప్పుడు కూడా ఫుడ్ చాలా పుష్టిగా తింటారు. నేనే కదా దగ్గరుండి పెట్టేది. ఫుడ్ అయితే చాలా పుష్టిగా తింటారు. కాకపోతే ఈ విజయనగరంలో చేశారనమాట ఒక షో, మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అనే షో. అది చేసి వచ్చినాక, ఇంకా హైదరాబాద్ వచ్చినాక ఇంకా ఆయన మొత్తం పూర్తిగా పాడైపోయినాడు ఆయన. అది అందరికీ తెలుసు. తర్వాత మేము అంతా గాంధీ హాస్పిటల్లోకి అడ్మిట్ చేసాము. చెప్పండి. అక్కడ వైద్యులు కూడా అదే చెప్పారు, మందు ఎక్కువైంది అని చెప్పారు. మందు అది నాసిరకం మందు తాగడం వల్ల చనిపోయారండి. తాగడం వల్ల చనిపోయాడు ఖచ్చితంగా. నేను ఈ పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు గారితో ఏకీపిస్తున్నాను. అంటే అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. వైఎస్ సత్యకి రాకేష్ మాస్టర్ పెద్ద గొడవ అయింది. సత్య కూడా దీంట్లో కారణం ఉందని చెప్పారు. అవన్నీ వీడియోలు చేయించారండి. అవన్నీ ఆయనకి ఫుల్గా తాగిపించి వీడియోలు చేయించారు. నేను ఈరోజు ఒక స్టేటస్లో పెట్టాను చూడండి, ఆయన నా కోసం మాట్లాడి ఎంత చక్కగా మాట్లాడారు. ఆయన ఎప్పుడు నాకు అంటుండేవారు, సత్య ఇంతమంది ఆర్టిస్టుల దగ్గర వెళ్తుంటావు, కృష్ణ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, చంద్రమోహన్ కావచ్చు, మురళీమోహన్ కావచ్చు, శరత్బాబు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, సుమన్ కావచ్చు, భానుచంద్ర కావచ్చు, ఎక్కడికైనా అది ఇటువంటి హీరోయిన్ దగ్గర వెళ్ళిపోతావు, నన్ను కూడా తీసుకెళ్ళాను అనేవారు ఆయన. రమాప్రభ గారి దగ్గర తీసుకెళ్ళమన్నాడు ఆయన. రమాప్రభతో నువ్వు బాగా క్లోజ్ కదా, తీసుకెళ్ళి అన్నాడు. తీసుకెళ్తాను అనేలోగా ఇది జరిగిందనమాట. అంటే మీకైనా రాకేష్ మాస్టర్ చాలా తక్కువ అంటారా ఏంటి పరిచయాల్లో? ఆయనే గొప్పలేండి. రాకేష్ మాస్టర్ తర్వాత కదా మేము అందరూ వచ్చాము. కాకపోతే ఆయనకి ఇష్టం. మీకు ముందు అపాయింట్మెంట్ దొరుకుతుందా లేకపోతే ఆయనకు ముందు అపాయింట్మెంట్ దొరికిద్దా? ఎవరికి దొరుకుతుందని పక్కన పెట్టండి. నాకెందుకంటే ఆయనతో నేను పోల్చుకోవడం లేదు. ఆయనకి మేము శిష్యులు లాంటి వాళ్ళం. సో అది పక్కన పెడితే ఆయన మీ మీద చనిపోయారు ఒక రోజు ముందు కూడా పెద్ద వీడియోలు చేశారు. సత్య నాకు మోసం చేశాడు, లేకపోతే సత్య వాడు ఆపడానికి నన్ను, నాకు వచ్చే టీం మెంబర్స్కి వాడు అడ్డు చెప్తున్నారని పెద్ద ఎత్తున మేమే ట్రోలింగ్ జరిగినాయి. సో అది దానికి ఏం చెప్తారు? ఆయన చావు పరిస్థితిలో ఉంటే, చావుకి అనకూడదు కానీ అంచు వరకు వెళ్ళిపోతే, ఆ టైంలో మనమైతే ఏం చేస్తామండి, ఏదైనా ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తాం. అది చేయకుండా ఆయనతో వీడియోలు చేయించారు అంటే యూట్యూబర్స్ ఎంత దుర్మార్గులో చూసుకోండి. ఆయన ఏం మాట్లాడాడు అందులో,
ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంది కదా లక్ష్మి, కనకలక్ష్మి, ఆమెను తీసుకొచ్చాడు నా పక్కన కూర్చోబెట్టాడు, మా ఇద్దరు కలపడానికి ట్రై చేస్తున్నాడు అన్నాడు. అంతేగాని ఆయన నాకు ఏదో చేసాడని ఆయన మాత్రం అనలేదు. రాకేష్ మాస్టర్ తాడు వైపు మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు చెప్తున్నారా? మీడియా వక్రీకరించింది, మా ఇద్దరి మధ్య ఏం అక్రమ సంబంధం లేదు. కానీ నేనైతే మాత్రం ఎప్పుడు అంటుండేవాడిను, ఎందుకండి ఆమెతో ఉండండి, మీకు అన్ని విధాలుగా చూసుకుంటుంది అని అయితే మాత్రం అనేవాడిను. అదే ఆయనకి నచ్చలేదు, అంతే, ఇంకేం కాదు. సో ఓవరాల్గా రాకేష్ మాస్టర్ డెత్ గురించి మీరు ఏం చెప్తారు? రాకేష్ మాస్టర్ గారు చెప్పాను కదా, సహజ మరణమే. గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసాం, అక్కడ కూడా బులెటిన్ రిలీజ్ చేశారు. ఆయన మల్టీ ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి, లంగ్స్, లివరు. దేనివల్ల? మందు వల్లనే, ఈ కల్తీ మందే. ఇప్పుడు అదే కదా మన టాపిక్. పేరు బూమ్ బూమ్ బీర్లు. ఈ జగన్ మోహన్ రెడ్డి సప్లై చేసిన ఈ కల్తీ సారా, కల్తీ మందు తాగి ఒక రాకేష్ మాస్టరే కాదు, లక్షలాది కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళన్ని మంచి బ్రాండ్లు కూడా దించారని విన్నాను. అది ఓకే, థ్యాంక్ యూ.